జిహెచ్ఎంసీ 300 వార్డులుగా డీలిమిటేషన్ అవుతుంది. అభ్యంతరాలు ఉంటే మీరు సజెషన్ ఇవ్వచ్చు అనేటువంటి జిహెచ్ఎంసీ ఈరోజు పిలుపునిచ్చింది. కార్పొరేటర్ విజయారెడ్డి గారు ఉన్నారు, విజయార్ కూతురు. మీరు ఏమైనా అభ్యంతరాలు చెప్పారా? ఖైరతాబాద్కి సంబంధించినటువంటి విషయంలో ఏమైనా అభ్యంతరాలు చెప్పారు? కొంచెం ఖైరతాబాద్ డివిజన్ ఇంతకుముందు చాలా పెద్ద డివిజన్ ఉండే, దాన్ని రెండుగా విభజించారు. ఎర్రమంజిల్ ఇంకా ఖైరతాబాద్ డివిజన్గా. ఎర్రమంజిల్లో పంజగుట్ట, సోమాజిగూడ ఎగ్జిస్టింగ్ది అట్లనే ఉన్నది. ఖైరతాబాద్ డివిజన్లో మాత్రం కొన్ని గోషామాయిల్ బస్తీలు కలిపారు. సరే, ఇంతకుముందు ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీలో అట్లా ప్రాబ్లమాటిక్ ఉన్న సోమాజిగూడ డివిజన్ని జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో ఉన్నదాన్ని తీసి ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీలోకి పెట్టి డివైడ్ చేసి చాలా బాగా చేశారు. అదేవిధంగా ఖైరతాబాద్లో కూడా చేయాలని ఈ ఉన్న కొన్ని స్లమ్స్ మా దాంట్లోకి వెళ్ళి తీసేసి ఖైరతాబాద్ డివిజన్ ఎందుకంటే సపరేట్గా పెడితే బాగుంటుంది. ఎందుకంటే అటు అది వచ్చేదంతా ఇప్పుడు కొత్తగా యాడ్ చేయాలనుకున్నది నాంపల్లి రెవెన్యూ డివిజన్కి వస్తుంది, రెవెన్యూ మండల్కి వస్తుంది. ఇది ఖైరతాబాద్ అంటే ఖైరతాబాద్ మండల్లోకి ఉంది కాబట్టి ప్రజలకు ఈ రెండు ఆఫీసుల చుట్టూ తిరగాలన్నా, ప్రజాప్రతినిధులతో కోఆర్డినేషన్ చేయాలన్నా, ఎందుకంటే ఎమ్మెల్యే ఏమో ఖైరతాబాద్ డివిజన్ అయిపోతారు, కార్పొరేటర్ ఏమో ఖైరతాబాద్ డివిజన్ అయిపోతారు, ఎమ్మెల్యే గోషామాయిల్ ఎమ్మెల్యే అవుతాడు. పబ్లిక్ అక్కడ ఇబ్బంది ఉంటుంది కాబట్టి అది కొంచెం ఎంత అయితే అంత తక్కువ చేయమని మేము సజెస్ట్ చేయడం అయింది. జనరల్గా ఖైరతాబాద్ అంటే అందరికీ గుర్తొచ్చే పేరు పీజేఆర్. గతంలో స్లమ్లో కానీ పేదవాళ్ళకు కానీ చిన్న ఇష్యూని ఆయన వచ్చి ముంగడు నిలబడేవాళ్ళు. సిచ్యువేషన్ ఎట్లా ఉంది ఇప్పుడు? హైడ్రా అని రకరకాల వినిపిస్తుందా? ఎట్లా ఉంది సిచ్యువేషన్ జనాల నుంచి? మంచిగానే ఉందా? ఇప్పుడు హైడ్రా అనేది ఒక బూచి లెక్క చూపించి ప్రజలని మభ్యపెట్టడానికి చూస్తూ ఉన్నారు. హైడ్రా అనేది లాంగ్ రన్లో మంచిదైనా కానీ కొన్ని ఫీడ్బ్యాక్స్ తీసుకొని అది కరెక్ట్ చేసుకుంటే ప్రజలకు ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం, ఎక్కడో మారుమూలలో కూడా జూబ్లీహిల్స్ కన్నా ఎక్కువ రేట్లో పెట్టి ఇల్లులు కొని వర్షాలకు మునిగిపోయి ఇబ్బంది స్లమ్ల కన్నా దారుణంగా వాళ్ళ పరిస్థితి చూస్తూ ఉన్నాము. అలాంటివి కాకుండా ఉండడానికి ఈ కార్పొరేషన్ని విస్తీర్ణ చేస్తున్నాం. ఎందుకంటే అనుకోకపోయినా అక్కడ జూబ్లీహిల్స్ కన్నా ఎక్కువ రేట్లు ఉన్నాయి. అలాంటప్పుడు మనం అలాంటి ఫెసిలిటీస్ కూడా ప్రొవైడ్ చేయడం మన బాధ్యత. కాబట్టి దానికి మానిటరింగ్ సిస్టమ్ కరెక్ట్గా ఉండి, ఫర్ ఎగ్జాంపుల్ పర్మిషన్సే ఎందుకు కాదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేయడం ఎందుకు కాదు, అలాంటి దాంట్లో కూడా ఒక హై లెవెల్ స్టాండర్డ్ మెయింటైన్ చేస్తే ప్రజలు పెట్టిన పైసలకు వాళ్ళకు ఒక వాల్యూ ఉంటుంది. కాబట్టి అవన్నీ కూడా కార్పొరేషన్లోకి తీసుకోవడం చాలా మంచి పరిణామము. ఇంతకుముందు కూడా చాలామంది అనుకున్నా కానీ వాళ్ళకి ధైర్యం చాలలేదు. మా నాయకుడు రేవంత్ రెడ్డి గారు దమ్మున్న నాయకుడు కాబట్టి ఇది చేశారు. 100% ఇది మంచి రిజల్ట్ ఇస్తుందని మేము అనుకుంటున్నాం. దానికి తొలి మెట్టుగా ఈరోజు డివిజన్లది కొంచెం రఫ్గా ఒకటి చెప్పారు. దాని ప్రకారం మళ్ళీ పబ్లిక్ ఒపీనియన్తో పాటు లిమిటేషన్స్, బౌండరీస్ ఫిక్సప్ చేసి తర్వాత ముందుకు వెళ్తారు. సో అందులో భాగంగా మా రిప్రజెంటేషన్స్ ఇచ్చాము. 100% మంచిగా అవుతుందని మేము అనుకుంటున్నాము. పీజీఆర్ గారు ఉన్నప్పుడు ఈ ఖైరతాబాద్ నియోజకవర్గం చాలా పెద్దది ఉండే, సిటీలోనే సగం నియోజకవర్గంలో ఉండే. అలాంటి నియోజకవర్గాన్ని ఇప్పుడు 4 అయ్యాయి. ఒక భాగం మళ్ళీ కంటోన్మెంట్కి కూడా వెళ్ళింది. అక్కడ కూడా పక్కన జూబ్లీహిల్స్లో కూడా ఎస్పీఆర్ హిల్స్ మీద దగ్గర వాళ్ళు కూడా నా దగ్గరకు వచ్చి సజెషన్స్ చేశారు. వాళ్ళ 25 బస్తీలు కలిపి ఒక డివిజన్ చేయమని, అది కూడా మేము రిప్రజెంటేషన్ ఇచ్చాము. డెఫినెట్గా పీజీఆర్ గారు కాంగ్రెస్ నాయకుడు, కాంగ్రెస్ ఆలోచనలు ఇంప్లిమెంట్ చేస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటూ వాళ్ళకు ఎలవేళలా సేవలు అందించినోడు. కాంగ్రెస్ పార్టీ కూడా అదే, రేవంత్ రెడ్డి గారి గవర్నెన్స్ కూడా అదే దిశగా నడుస్తూ ఉన్నది. ప్రజలకు అండగా ఉండి ఎవరికి ఏమి ఇబ్బంది ఉన్నా కానీ మేము ఉన్నామని చెప్తూ, ఇవన్నీ కూడా ఎంత వ్యతిరేకత వచ్చినా కానీ అట్ ద ఎండ్ ఆఫ్ ద ప్రజలు బాగుండాలనే ఉద్దేశంతో ముందుకెళ్తున్నది. కాబట్టి ఖైరతాబాద్ అనగానే ఉప ఎన్నిక తెరపైకి వస్తూ ఉంది. రాజీనామా చేస్తారు, దానం నాగేందర్ మళ్ళీ నిలబడతారు, చర్చ వినిపిస్తుంది. ఖైరతాబాద్ ఎన్నిక ఇప్పుడు వచ్చినా విజయారెడ్డి పేరు తెరపైకి వస్తుంది. సో రేపు ఉప ఎన్నిక వస్తే మీరు ఏం చేయబోతారు? సరే, ఖైరతాబాద్ ఎన్నికలు వచ్చినప్పుడు సంగతి డెఫినెట్గా అప్పుడు మేము ఒక నేషనల్ పార్టీలో ఉన్నాము. దానికి ఒక సిస్టమ్ ఉన్నది, అధిష్టానం నిర్ణయిస్తుంది. అధిష్టానం నిర్ణయించే ముందు ఎవరెవరైతే ఆస్పిరెంట్స్ ఉన్నామో వాళ్ళందరం కూడా పరిగణంలోకి తీసుకుంటుంది. అలాంటి టైంలో పీజీఆర్ బిడ్డగా ఖైరతాబాద్ ఆడబడుచుగా విజయారెడ్డికి ఒక స్పెషల్ స్థానం ఉంది. ఖైరతాబాద్ నియోజకవర్గంలో 14 ఏళ్ల నుంచి కాన్స్టిట్యున్సీకి సేవ చేస్తూ ప్రజల మధ్యలో ఉంటూ వాళ్ళకి కష్టాలకి సుఖాలకి నిలబడుతూ వాళ్ళు నాకు అండదండగా ఉన్నది కాబట్టి ఇన్ని రోజులు ఇక్కడ దాకా వచ్చాను. కాబట్టి అది ఎప్పుడు కూడా ఇంపార్టెంట్ రోల్గా అవుతుందని నేను నమ్ముతా ఉన్నాను. 100% అధిష్టానం దాని మీద మంచి నిర్ణయం తీసుకుంటే ఎప్పుడు ఎలక్షన్స్ వచ్చినా ఎలక్షన్స్ కోసం కాకుండా ప్రజల కోసం పనిచేస్తాం. అంటే దానం నాగేందర్ ఎమ్మెల్సీ అడుగుతున్నారు పార్టీని, సో ప్రతిపాదన చేశారు, పార్టీ నిర్ణయిస్తుంది కానీ చర్చ జరుగుతుంది. ఒకవేళ అట్లా సిచ్యువేషన్ ఉంటే విజయారెడ్డి పోటీలు ఉంటారు. చర్చ అని అందరూ అనుకుంటున్నారు కానీ అది అఫీషియల్గా ఎవరికి ఏం తెలీదు. సరే, ఏది జరిగినా కానీ 100% ఒక కాంగ్రెస్ నాయకురాలు లెక్క ఖైరతాబాద్ ఆడబడుచుగా పీజీఆర్ బిడ్డగా నేను ఎప్పుడు కూడా ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఒక స్థానం నాకున్నది. ఆ స్థానాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం, ప్రజలు నా మీద పెట్టిన నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా మా అధిష్టానానికి
నా మీద ఆ నమ్మకం ఉంది కాబట్టి లాస్ట్ టైం 2023లో ఎంత పోటీ ఉన్నా కానీ అప్పుడు కూడా చాలా గట్టి పోటీ ఉండే, అయినా కానీ నాకు బీఫామ్ ఇచ్చారు. సో అలాంటి సిచ్యువేషన్స్ వస్తే డెఫినెట్గా కన్సిడర్ చేస్తారనే నమ్మకం నాకున్నది. అంటే మీకు ఇంట్రెస్ట్ ఉందా జనరల్గా పోటీ చేయాలనేటువంటి మొదటి నుంచి అంటారు అటాచ్మెంట్ 14 ఇయర్స్ నుంచి మీరు అక్కడనే జనాలతో ఉన్నారు. ఆల్రెడీ ఈరోజు కొత్త కాదండి, మేము ఆల్రెడీ కంటెస్ట్ చేసాము. 2023లో కూడా ఖైరతాబాద్ కాంగ్రెస్ అభ్యర్థిని నేను కంటెస్ట్ చేశాను. కానీ అప్పుడున్న వేవ్కి దానికి మాకు వచ్చిన షార్ట్ టైంకి 15 డేస్లో ఎలక్షన్కి వెళ్ళాం కాబట్టి కొంచెం ఇబ్బందికరమైనా కానీ డెఫినెట్గా ప్రజలందరూ కూడా ఆదరించారు. ఒక మంచి మార్కింగ్ మాకు ఓట్లు అయితే వేశారు కాబట్టి డెఫినెట్గా ఈసారి కాదు ఎప్పుడు కూడా ప్రజల మధ్యలో ఉంటాం, పార్టీని బలోపేతం చేసుకుంటూ ముందుకు తీసుకెళ్తాం. మీకు దానం నాగేందర్కి పొలిటికల్ గ్యాప్ ఉంది, ఇద్దరి మధ్య తీవ్రమైన వైరుధ్యం ఉంది, ఎప్పుడు జరిగేటువంటి చర్చ. సో ఈ సిచ్యువేషన్లో మీరు ఒకవేళ దానం వైపు ఉంటారా అని కూడా మీరే నిలబడాలనుకుంటారా? ఏం చెప్తారు? అదన్నీ పార్టీ చూసుకుంటుందండి. నాకు ఎవరితోటి కూడా వ్యక్తిగతంగా ఏమీ లేదు. ప్రజల మధ్యలో ఉంటాము, ప్రజల పని చేస్తాం. వేరే వాళ్ళ సంగతి మాకు తెలియదు కానీ పీజార్ చూపించిన బాట ప్రజల సేవనే, ఆ బాటలో నడుస్తూ ఉంటాం. కాంగ్రెస్ పార్టీ ఏ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినా, ఏ డైరెక్షన్స్ ఇచ్చినా, మాకు ఇబ్బంది అయినా మేము దాన్ని శిరసావహిస్తూ డెఫినెట్గా ప్రజలకి అనుగుణంగా పార్టీ ఈ లైన్స్లోని పనిచేసుకొని ముందుకు పోటీ చేయాలని ఆలోచన మాత్రం ఉంది. ఆల్రెడీ నేను 2023లో బీఫామ్ తీసుకొని కాంగ్రెస్ బీఫామ్ తీసుకొని ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసిన దాన్ని. సో అది మా అధిష్టానానికి తెలిసి అది దృష్టిలో ఉంటుందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. విజయారెడ్డి కార్పొరేటర్ పిజార్ కూతురు చెప్తా ఉన్నారు, ప్రజల మధ్యనే ఉన్నాను, 14 ఇయర్స్ నుంచి ఖైరతాబాద్ అనేటువంటిది వారి కోసం ప్రజలకు అందుబాటులోనే ఉన్నాను. సో జాతీయ పార్టీ ఒక కంపల్సరీ పరిశీలనలోకి తీసుకుంటారు, కన్సిడర్ చేస్తే ఆ రోజు నా పేరు కూడా కన్సిడర్ చేస్తే ఖచ్చితంగా పోటీలో ఉంటాం. 2023లో పోటీ చేశాను ఆల్రెడీ, ఇప్పుడు కూడా అవకాశం ఉంటే పోటీ చేయడానికి సిద్ధమైనటువంటి స్టేట్మెంట్ చేస్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ జ్ఞానేశ్వర్తో మధు మల్కేడ్కర్, హైదరాబాద్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.